ముందుగా మనపై జరుగుతున్నటువంటి దాడులను మనమంతా తీవ్రంగా ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రతిసారి ఏదైతే దాడి జరుగుతుందో ఆ దాడి జరిగినప్పుడు మనం ఏదో బైకాట్ చేస్తున్నాం, ఆడికి అంతకే ఆగిపోతూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంపై సమగ్రంగా చర్చించి మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా మన జరిగినటువంటి విషయమై మనందరికీ కూడా మనసు బాధలు కలిగిన మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురాకపోవడం వల్ల అడ్వకేట్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైనటువంటి అభద్రతా భావం ఏర్పడుతుంది. దీనికి ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి అభద్రత కలిగినప్పుడల్లా మనం పోరాటం ఏ రకంగా చేయాలి, ఒక సమగ్రంగా చర్చించి దీనిపైన సమగ్రంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మనం జరిగినటువంటి దాడిని చూస్తే అటు ఆయన భార్య పైన కానీ అడ్వకేట్ పైన కానీ జరిగినటువంటి పోలీసు వాళ్ళు చేసినటువంటి దాడిని మనం తీవ్రంగా ఖండిస్తూ మనమందరం కూడా ఒక కార్యాచరణ నిర్వహిస్తూ నా యొక్క అభిప్రాయం ప్రకారం ఈనాటి నుండి ఎప్పుడు ఎక్కడ జరిగినా ఆ విషయమే ప్రతి కోర్టు లోపల కూడా మన న్యాయవాదులంతా బార్ అసోసియేషన్ తరఫున లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లోపల వారిపైన ఒక కంప్లైంట్, ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఎక్కడ ఏమాత్రం చిన్న పొరపాటు అయినా వాళ్ళకి మనసు బాధ కలిగిందని, వాళ్ళకి సమగ్రంగా ప్రాబ్లం జరిగిందని ఎక్కడికక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఆ కంప్లైంట్ల రూపం లోపల వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కనుక చేయించినట్లయితే వాళ్ళకు ఒక భయాందోళన ఏర్పడుతుంది. పోలీసు వారిపైన ఒక చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయాలి. మరీ ముఖ్యంగా మనం కోర్టు లోపల ఎప్పుడైతే విట్నెస్గా పోలీసు వాళ్ళు వస్తున్నారు, విట్నెస్గా పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మనతో పాటు వాళ్ళని సమగ్రంగా ఆహ్వానించి మన పక్కన కూర్చోబెట్టుకుంటాం. అదే మనకు అవసరం ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా, మనకు అవసరం ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనకు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది ఒకసారి గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ముఖ్యంగా డిసిషన్ తీసుకోవాలి. ప్రతి బార్ అసోసియేషన్ కూడా విట్నెస్గా వచ్చిన ఏ రకంగా పోలీసు వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు మనం వేరే విట్నెస్ ఏ రకంగానైతే ట్రీట్ చేస్తున్నామో ఈ విట్నెస్ కూడా అదే రకంగా ట్రీట్ చేయాలి. అప్పుడే వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి అభద్రతా భారం పెట్టి మనకు సహకారం. ప్రతి కోర్టు లోపల కూడా ఈ రకంగా ఈ విట్నెస్లు అందరూ సమానమే. విట్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ మన సిటీ సివిల్ కోర్టు ఉంది, బార్ అసోసియేషన్కి ఒక ఎంఆర్ఓ కానీ ఇంకెవరైనా వస్తే మన పక్కకైతే కూర్చోబెట్టుకోము కదా. అదే మాదిరిగా పోలీసు వాళ్ళు రాగానే ఎందుకంత భయం పడాలి, మనం ఎందుకు ఇంత భయపడాలి? ఆ భయాందోళన మన లోపలికి తీసి, ఎందుకంటే మన లోపల ఒకటి ఏ రకమైనటువంటి అభద్రత ఉందంటే పోలీసు వాళ్ళతో కలుస్తుంటే కేసులు వస్తాయి, వాళ్ళు ఏదో కేసులు మనకి ఇస్తారు, దానివల్ల ఏదో మనం డబ్బులు సంపాదిస్తున్నాం అని చెప్పి వాళ్ళు రాగానే ఎక్కడ లేని ప్రేమ వాళ్ళపైన పెడుతున్నాం. కాబట్టి ఆ ప్రేమను తగ్గించుకుందాం. మన కేసులు మనకి ఎట్లానే వస్తాయి, మనకు రావాల్సినటువంటి కేసులు మనకి ఎట్లానే వస్తాయి. కాబట్టి మనం ప్రతి బోర్డు లోపల ప్రతి విట్నెస్ ఏ రకంగా ట్రీట్ చేస్తున్నామో పోలీసు వాళ్ళని కూడా అదే ట్రీట్ చేస్తే అప్పుడు వాళ్ళ లోపల ఒక భయాందోళన ఏర్పడుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. కాబట్టి అందరం కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి ఒక కార్యాచరణ నిర్వహించడం మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అటే అడ్వకేట్ జేఏసీ కానీ ఎవరే కానీ ముందుకు వస్తే దాంతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నాం.